సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ప్రాతకాల సమయంలో అనగా ఈ 2024 సంవత్సరం మార్చి నెల 17వ తేదీ ఆదివారం పునరుద్ధాన దినములో ప్రాతకాలపు ఆరాధనలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తీసుకొని ఈరోజు మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మీరు దేవుని యొక్క మాటలు వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, ఆమేన్, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఈరోజు మనము ఈ లేఖనం ఆధారం చేసుకొని ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్త బోధించిన 1205 అంశాలలో వీడని పట్టుదల అనే అంశంలో నుండి కొన్ని విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. ఆ గద్దింపును వినండి, నేను మీ జనాంగము దగ్గరకు పంపబడలేదు. అప్పుడు వారిలో అనేకులు లేచి ఈ విధంగా చెప్పెదరు, మంచిది, ఆయన మా వద్దకు పంపబడలేదని నమ్ముచున్నాను, నేను వెళ్ళిపోవాలని తలంచుచున్నాను. చూసారా, ఆమె సురేఫేనికి ఆ స్త్రీ, ఆమెకి ఎలాంటి విశ్వాసం ఉన్నదో యేసు ఎరిగెను. చూసారా, మరియు ఆయన మరొక సంగతి చెప్పారు, మీ జాతి ఒక కుక్కల గుంపు. అధునాతనమైన పెంతుకొస్తు వారితో అలా మాట్లాడవద్దు. ఓ, నీవు అలా అంటే వారు, మంచిది, అయితే నేను గుంపును వదిలి ఆ అసెంబ్లీలో చేరతాను. అసెంబ్లీస్ వారు నన్ను ఆ విధంగా అంటే నేను మరొకరి దగ్గరికి వెళతాను, లేక మరొకరు మీరు చూసారా అని చెప్పుదురు. కానీ ఆ స్త్రీ అలా చేయదు, ఆమె విశ్వాసమును కలిగి ఉన్నది. ఆయన చెప్పారు, నేను మీ వద్దకు పంపబడలేదు, నేను మీ జాతి దగ్గరకు పంపబడలేదు. అంత మాత్రమే కాదు, మీరు ఒక కుక్కల గుంపు. నేను పిల్లల రొట్టెను తీసుకొని కుక్కల ముందు వేయడం భావ్యము కాదు. ఓ మాయ్, కానీ అది విశ్వాసమును ఆపదు. అక్కడ ఇంకనూ విశ్వాసం ఉన్నది.
అది ఎల్లప్పుడూ తాజాగా ఉన్నది. గ్లోరీ. విశ్వాసము దేనిని అంగీకరిస్తుంది? సత్యమును. అది నిజమే ప్రభువా అని ఆమె అన్నది. ఓ మాయ్, నిన్ను నీవు ఎంత గొప్ప చేసుకొనుచున్నావు కాదు, నిన్ను నీవు ఎంతగా చిన్నవానిగా చేసుకొనుచున్నావు. విశ్వాసము నిన్ను దీనునిగా చేస్తుంది. గమనించండి, ఆమె ఇంకనూ పట్టుదల కలిగి ఉన్నది. అవును, ఆయన ఆమెను లక్ష్య పెట్టలేదు, ఆమెను ఆయన నిర్లక్ష్యం చేశాడు. చివరికి ఆమె ఆయన మార్గంలోనికి వెళ్ళినది. ఆమెను దాటుకొని ఆయన వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఆయన ఆమెతో, నేను మీ జాతి యొద్దకు పంపబడలేదు, మీ జాతి కేవలము కుక్కల గుంపు. నేను పిల్లల రొట్టెను తీసుకొని ఈ గుంపును స్వస్థపరచుటకు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట భావ్యము కాదని చెప్పాను. మరియు ఆమె చెప్పినది, ప్రభువా అది నిజమే, వాక్యము ఎల్లప్పుడూ సత్యమని విశ్వాసము ఒప్పుకొనును. ఆమేన్. చూసారా, నీవు నిజమైన విశ్వాసము కలిగి ఉంటే నీవు తప్పు చేసినప్పుడు ఆ తప్పును అంగీకరిస్తావని బైబిల్ చెప్పుచున్నది. ఆమేన్. నీవు ఈ విధంగా చెప్పవు, ఒక నిమిషం ఆగండి, నేను ఫలానా దానికి చెందినవాడను, లేదు లేదు, అది విశ్వాసము కాదు. నీవు తప్పు అయినా ఒప్పైనా అది వాక్యము ద్వారానే, అది నిజము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చదువుబడిన ఈ అద్భుతమైన దేవుని మాటలకు ప్రభువు తన ఆశీర్వాదమును తోడు చేసి మనందరితో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడైన మా దేవా, పరిపూర్ణుడా, మా సృష్టికర్త, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా కుటుంబముతో పాటు అనేక కుటుంబాలు లైవ్లో అలాగే కాన్ఫరెన్స్ కాల్లో అయా మిమ్మల్ని మహిమపరచాలని, మిమ్మల్ని ఆరాధించాలని, మీ మాటలు వినాలని మమ్మలను సమకూర్చినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి మా అందరితో మాట్లాడమని, తద్వారా రోగికి స్వస్థత, పాపికి రక్షణ, రక్షణ పొందిన వారికి మరింత గొప్ప వేడని పట్టుదలతో కూడిన గొప్ప విశ్వాసమును మీరే దయచేయమని యేసు క్రీస్తును అమూల్యమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు, మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రాతకాలపు ఆరాధనలో మనలందరినీ సమకూర్చిన దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం కలుగునా చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనమందరం ఆయన సన్నిధిలో ఉన్నామని ఒక ప్రత్యక్షతతోటి ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి గనక, ఆయన మన మధ్యలో ఉన్నారు గనక ఆయన ఆరాధిస్తూ ఆయన మాటలు వింటూ మరి అందులో ఉన్నటువంటి ఆ భావాన్ని పరిశుద్ధాత్మను మనకు బయలుపరుచున్నట్లుగా మనము పరిశుద్ధాత్మపై ఆధారపడదాం. ఎందుకంటే మనకు ముఖ్యముగా అంతరంగ బోధకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఆయనే ముఖ్యమైన ప్రసంగికుడు కనుక ఆయన దిగి వచ్చి మనందరితో మాట్లాడినట్లుగా మనమందరం ఆశతో ఎదురు చూద్దాం. చూడండి, ఇక్కడ మనము ఈరోజు కొరకు మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు చదివాం. ఆ లేఖనం ఆధారం చేసుకొని వీడని పట్టుదల అనే అంశంలో ఈ కాలానికి దేవుడి వైపున ప్రవక్త బోధించిన మరి అనేక విషయాల్లో ముఖ్యముగా ఆ కనాను స్త్రీ, ఆమె సురేఫెనికియా స్త్రీ, ఆమె అన్యురాలు, ఆమెను యేసు ప్రభు గద్దిస్తున్నాడు. ఆ గద్దింపును మనం గనక జాగ్రత్తగా గమనిస్తే, నేను మీ జనాంగము దగ్గరకు పంపబడలేదు. మొదటి రాకడలో ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన? యూదులకి, అలాగే సమరయులకి. కానీ ఏమెవరు? అన్య స్త్రీ. ఒకవేళ ఈరోజు గనక
ఒక సంఘము లేక ఒక సంస్థ ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని మేము నమ్మిందే కరెక్ట్ అంటూ ముందుకు సాగిపోతున్నప్పుడు నేను మీ కొరకు పంపబడలేదు అని అంటే వారు ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తారు. కానీ ఆమె ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నదో యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆమె అక్కడికి ఇక్కడికి తిరిగే చంచలమైన విశ్వాసము కలిగి లేదు, పరిపూర్ణమైన స్థిరమైన విశ్వాసం కలిగి ఉంది. అసలు మరొక మాట చెప్పాలంటే మీ జాతి ఒక కుక్కల గుంపు అన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అంటే ఆమెను ఎట్లా పోల్చాడు? కుక్కతో పోల్చాడు. కానీ మనల్ని కనుక ఆ మాట అంటే మనం ఏం చేస్తాం? ఈ గుంపు ఏమైనా అంటే ఇంకొక గుంపు దగ్గరికి వెళ్తాం, ఆ సంస్థ ఏమైనా అంటే ఇంకో సంస్థ దగ్గరికి వెళ్తాం. ఇలా సంస్థల్లో మనం ఏం చేస్తుంటాం? మారిపోతూ ఉంటాం. అది స్థిరమైన విశ్వాసం కాదు, అది వాక్యం మీద ఉండే విశ్వాసం కాదు, అది సంఘాల మీద సంస్థల మీద ఉండే విశ్వాసం. కానీ ఆ స్త్రీ అలా చేయదు. ఆమె గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నది. ఆమేన్. ఆయన చెప్పాడు, నేను మీ యొద్దకు పంపబడలేదు, నేను మీ జాతి వేయుట భావ్యము కాదు. కానీ గుర్తుంచుకోండి, ఆ మాట విశ్వాసాన్ని ఆపదు. ఇప్పుడు ఆమెకి ఎలాంటి విశ్వాసం ఉంది? గొప్ప విశ్వాసం. ఆమెను ఆపటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మీ కొరకు కదా నేను వచ్చింది, కానీ ఆమె విశ్వాసము ఆమెను ఆపలేదు. అక్కడ ఇంకను విశ్వాసం ఉన్నది. ఈరోజు కూడా మనకి ఎలాంటి విశ్వాసం కావాలి? ఆ అన్య స్త్రీ, సురేఫెనికే స్త్రీ, కనాను స్త్రీ కలిగి ఉన్న గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఆయన మనకి ఇచ్చినటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే, విఫలం అవ్వని ఆయన వాగ్దానములు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరే వరకు ఆ విశ్వాసముతోటే ఎల్లప్పుడూ తాజాగా మనము దేవుడు ఈ కాలానికి ఇచ్చిన వాక్యాన్ని అంగీకరించి ముందుకు సాగిపోతూ ఉండాలి. అదే సత్యం. ఆమె అన్నది నిజమే ప్రభువా, అవును మేము కుక్కల గుంపే అన్నది. చూడండి ఎంత తగ్గించుకుంటుందో ఇక్కడ. ఈరోజు మనం తగ్గించుకోలేకపోతున్నాం, మనల్ని మనం గొప్పగా చేసుకుంటున్నాం. నన్ను అంటావా, నేను తక్కువదాన్నా, నేను తక్కువన్నా, నన్ను చులకన చేసి మాట్లాడతావా? కానీ ఇక్కడ ప్రవక్త మనకేం నేర్పిస్తున్నాడంటే, నిన్ను నువ్వు ఎంత చిన్నవానిగా చేసుకుంటావో, ఎంత దీన్నిగా నువ్వు తగ్గించుకుంటావో అంత దేవుని దగ్గర ఆశీర్వాదము పొందుకుంటావు. నిన్ను నీవు ఎన్నడూ గొప్ప చేసుకోవద్దు. నాకు అది ఉంది, ఇది ఉంది, నేను గొప్పవాడిని, గొప్పదాన్ని అనుకున్నావంటే ఎన్నడూ కూడా దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోలేవు. ఏమో చూడండి ఎంత తగ్గించుకుంటుంది. ఆమె ఇంకనూ పట్టుదల కలిగి ఉన్నది. ఆయన ఆమెను లక్ష్య పెట్టలేదు. పట్టించుకున్నాడా? శిష్యులు అన్నాడు, ఏమైనా వదిలేసేయండి, పంపించేసేయండి, ఏమో ప్రతిసారి కేకలు పెడుతుంది. ఆమె నిర్లక్ష్యం చేశాడు. చివరికి ఆమె ఆయన మార్గంలోనికి వెళ్ళినది. ఆయన ఎటు వెళితే అటు వెళ్తా ఉంది. ఆయన ఆమెను అసహించుకుంటున్నా, ఆమెను దాటుకొని ఆయన వెళ్ళలేకపోయాడు. ఇక లాభం లేదు, ఏమో వదిలిపెట్టట్లేదు అని ఏం చేశాడు? ఆగాడు. మీ జాతి వద్దకు నేను పంపబడలేదు, మీ జాతి కేవలం కుక్కల గుంపు, నేను పిల్లల రొట్టె తీసుకోను, దాన్ని నేను కుక్క పిల్లలకు వేయను. మరియు ఆమె చెప్పినది అవును ప్రభువా నిజమే. వాక్యము జాగ్రత్తగా గమనించండి, ఎల్లప్పుడు కూడా సత్యము కదా. విశ్వాసం ఏం చేస్తుందంటే వాక్యమే సత్యం అని ఒప్పుకుంటుంది. ఆమె ఒప్పుకుందా లేదా? ఆమేన్. నీవు నిజమైన విశ్వాసమును కలిగి ఉంటే నువ్వు తప్పు చేసినప్పుడు ఆ తప్పును అంగీకరించి ఒప్పుకొని విడిచిపెడతావు. ఆమేన్. బైబిల్ చెప్తుంది, నువ్వు ఈ విధంగా చెప్పవు, ఒక్క నిమిషం ఆగండి, నేను పలానా జాతికి చెందిన దాన్ని, పలానా సంస్థకి చెందినండి,
నాకు ఈ వాక్యం అవసరం లేదు, అది విశ్వాసము కాదండి. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు, ఆమేన్. నువ్వు తప్పులో ఉన్నప్పుడు వాక్యము సరైంది కనుక నీ తప్పును దిద్దుకొని వాక్యానికి లోబడతావు. కనుక ఈ ప్రాతకాల సమయం నేను ముగించబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, ఆ అన్యురాలైన స్త్రీ, సురేఫెనికే స్త్రీ కలిగి ఉన్న వాక్యం పట్ల విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. వీడని పట్టుదలను కలిగి ఉందాం. వాక్యాన్ని నిజముగా మనము దాటుకొని వెళ్ళలేము. ఆయన కూడా నిజంగా ఆమె విశ్వాసాన్ని బట్టి ఆగిపోయాడు. ఆమె విశ్వాసం ఆయన ఆపింది. ఈరోజు కూడా మన విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యం చేయాలని మనం కోరుకుందామా? అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా, ఆ కనాను స్త్రీకి ఉన్న విశ్వాసం నాకు కావాలి నాయన. ఆమె లాంటి గొప్ప విశ్వాసంతో నేను వాక్యాన్ని నమ్ముతాను నాయన. ఏది కూడా మమ్మల్ని ఆపలేదు నాయన. నిజమే ప్రభువా, మేము కుక్కలే నాయన. ఓ ప్రభు, మేము అన్యులమే మా తండ్రి. కానీ మా ప్రభువా, ఆమె విశ్వాసం మిమ్మల్ని ఆపి ఆమె కుమార్తెకు స్వస్థతను ఇచ్చింది నాయన. ఆమె కుమార్తెకు పట్టిన దయ్యము వెళ్ళిపోయింది నాయన. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే జరుగునుగాక అన్నావు. ఓహో, ఈరోజు ప్రభువా, అలాంటి విశ్వాసముతో మేము సాగిపోటకు మీరు సహాయము చేయండి ప్రభువా. మనం అందరం కూడా రెండు చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా మనల్ని మనం తగ్గించుకొని విధేయత కలిగి, ప్రభువా, ఈరోజు మీ విశ్వాసము నాకు దయచేయండి నాయన. మీ వాక్యం పట్ల విశ్వాసము దయచేయండి నాయన. మేము పరిపూర్ణ విశ్వాసము కలిగి వాక్యం పట్ల సంపూర్ణ ప్రత్యక్షతతో సాగిపోటకు సహాయం చేయండి అని మనం అందరం కూడా ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతం పాడి అని మహింపరుద్దామా? నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. అందరూ పాడుతారు, దిద్దాం. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. ఏడవ దూత పలుకు దినములలో వాక్యపు మర్మములు బయలు పడేను. ఆమేన్. ఏడవ పాడాలందరూ. పలుకు దినములలో వాక్యపు మర్మములు బయలు పడేను. ఆ వాక్యం కోరేదాను, ఆ వాక్యం నమ్మేదాను, ఆ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. రెండంచులు గల ఖడ్గము వంటిది ప్రవక్త బ్రహ్మము చేతిలో మెరిసిన వాక్యము. గ్లోరీ. రెండంచులు గల ఖడ్గము వంటిది ప్రవక్త బ్రహ్మము చేతిలో మెరిసిన వాక్యము. ఆ వాక్యం కోరేదాను, ఆ వాక్యం నమ్మేదాను, ఆ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. అవును ప్రభు, మీ వాక్యం పట్ల విశ్వాసము కలిగి నాయన మా జీవిత యాత్రలో ముందుకు సాగిపోటకు మీరిచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి నాయన, ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతింపవని చెప్పావు నాయన. మనుషుల మాటలు, సంఘశాఖల యొక్క మాటలు, సంస్థల యొక్క మాటలు గతించిపోతాయి, కానీ మీ వాక్యము స్థిరమైనది నాయన. ఆ వాక్యం పట్ల వీడని పట్టుదల కలిగి విశ్వాసము కలిగి సాగిపోటకు సహాయము చేయండి ప్రభు అని మనము తీర్మానం చేసుకొని చుండగా
చివరి ప్రార్థన, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడా, మహోన్నతుడా, ఘనమైన మా దేవ, ఆశ్చర్యకరుడా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ఈరోజు మాకు అవసరమైనటువంటి గొప్ప మాటలతో మమ్మలను తృప్తిపరిచినందుకు స్తోత్రం నాయన. మీ మాటలు మా హృదయాల్లో దాచుకొని ఆ యొక్క కనాను స్త్రీ వలె మేము కూడా గొప్ప విశ్వాసమును కలిగి మా ఆత్మీయ యాత్రలో నాయన వాక్యాన్ని ప్రభువా ముందు పెట్టుకొని సాగిపోటకు సహాయం చేయండి నాయన. ఓ ప్రభువా, అడుగడుగున మా తండ్రి నాయన ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవును నాయన, ఆమెను నాయన ఏ ఆటంకం ఆపలేకపోయింది నాయన, ఎందుకంటే ఆమె విశ్వాసము గొప్పది గనక. ఓ ప్రభా, కుక్కల గుంపు అన్న తగ్గించుకున్నది నాయన. ఓ ఈరోజు మేము కూడా అలాంటి తగ్గింపును కలిగి వాక్యం మీద విశ్వాసము కలిగి ఆయన ముందుకు సాగిపోయే కృప దయచేయమని ఈరోజు మా ప్రభు పునరుద్ధాన దినములు మమ్మల్ని ప్రవేశపెట్టారు. అయ్యా, ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట మీ సేవకులను బలంగా వాడుకోండి నాయన. అయ్యా, అల్పుడైన ఈ దిన పరిచర్యలో కూడా మీరు ముందుండి నడిపించండి. మా కుటుంబంతో, సంఘంతో మిమ్మల్ని ఆరాధించి అద్భుతమైన మీ మాటల ద్వారా బలపడి నీ రాకడకు సిద్ధపడటకు సహాయము చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ పగలంతా పూర్తిగా మీ ఆలోచన ఇచ్చి మీ చిత్త ప్రకారంగా మమ్మలను, మా కుటుంబాలను నడిపించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు